తెలంగాణ ఐసెట్ 2026 సంబంధించిన ఫేజ్ 2 ఆర్ ఫైనల్ ఫేజ్ సీట్ అలాట్మెంట్స్ అయితే రిలీజ్ అయిపోయినాయి. సో మనం ఈ వీడియో లోపల డీటెయిల్గా ఫేజ్ 2 ఆర్ ఫైనల్ ఫేజ్ లోపల సీట్ అలాట్మెంట్ అయిందా కాలేదా ఎట్లా చెక్ చేసుకోవాలి అని చెప్పి స్టెప్ బై స్టెప్ అయితే మాట్లాడుకుందాం. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడరి. అండ్ మీరు ఒకవేళ మన ఛానల్ కొత్త వస్తే పక్కగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో మనం ప్రీవియస్గా తెలంగాణ ఐసెట్కి సంబంధించి చాలా వీడియోస్ వేసుకున్నాం. అండ్ ఫర్దర్గా ఏ అప్డేట్ వచ్చినా మిస్ చేయకుండా వీడియోస్ వేసుకుంటాం కాబట్టి డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోరి. కొంచెం డిలే అయింది మన ఛానల్ నుండి వీడియో అనేది, ఓకేనా. సో మేబీ ఎవరు పెట్టలే అనేది నేను చూడలేదు, ఓకేనా. సో ఏంటంటే కొంచెం ఈరోజు నేను అవైలబుల్ లేకుండే, దట్స్ వై మనం వీడియో అనేది కొంచెం లేట్గా వేసుకుంటున్నాం. అండ్ ఈ వీడియో నేను ఎప్పుడు రికార్డ్ చేస్తున్నా కదా అంటే 21 ఆగస్టు 2026 రోజు 11 గంటలకి 11:10 అవుతుంది. సో ఈ వీడియో నేను 22 ఆగస్ట్ రోజు రిలీజ్ చేస్తాను, ఓకేనా. 22 ఆగస్ట్ రోజు పొద్దున 8 గంటలకే మీరు ఈ వీడియో చూస్తారు అన్నట్టు. అండ్ మనం ఈ అలాట్మెంట్ ఆర్డర్ని ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలంటే సింపుల్గా మీకు సీట్ వచ్చిందా రాలేదా అని చెప్పి చెక్ చేసుకోవాలంటే అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకుంటే మీకు తెలుస్తుంది. అండ్ మీరు అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు ఫేజ్ 1లో సీట్ వచ్చిందా లేకపోతే ఫైనల్ ఫేజ్ లోపల సీట్ వచ్చిందా అని చెప్పి చెక్ చేసుకోర్రి. ఫేజ్ 1లో ఉన్న కాలేజే ఉందా లేకపోతే ఫైనల్ ఫేజ్లో కాలేజ్ అనేది వేరే ఉన్నదా అని చెప్పి చూసుకోర్రి, ఓకేనా. ఫేజ్ 1లో సీట్ వచ్చి ఫైనల్ ఫేజ్లో సీట్ వస్తే మాత్రం ఫేజ్ 1 సీట్ క్యాన్సిల్ అవుతుంది, అది మీరు గుర్తుపెట్టుకోర్రి, ఓకేనా. ఫేజ్ 1లో సీట్ వచ్చి ఫైనల్ ఫేజ్లో మీకు సీట్ వచ్చింది అంటే ఫేజ్ 1 సీట్ అనేది క్యాన్సల్ అయిపోతుంది, ఓకేనా. సో ఫేజ్ 1లో సీట్ వచ్చి ఫైనల్ ఫేజ్లో సీట్ రాలేదు అంటే ఫేజ్ 1లో సీట్ అట్లనే ఉంటుంది. ఫేజ్ 1 లోపల మీరైతే సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు, ఓకేనా. సో ఇప్పుడు ఏంటంటే మీరు అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకొని మీకు ఎక్కడ సీట్ వచ్చింది చెప్పి చెక్ చేసుకోవాలి, ఓకేనా. అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకొని మీకు ఏడ సీట్ వచ్చిందని చెప్పి చెక్ చేసుకోవడం అనేది మీ బాధ్యత. సో అది చెక్ చేసుకుంటేనే సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడం అయితే అవుతుంది అన్నట్టు. సో చెక్ చేసుకున్న తర్వాత ఆన్లైన్ లోపల మీరు ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆన్లైన్ లోపల ఏం చేయాల్సి ఉంటుంది, సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు, ఓకేనా. ఆన్లైన్ లోపల ఫీ పేమెంట్, ఆన్లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. ఆన్లైన్ ఫీ పేమెంట్ చేయకపోయినా సీట్ క్యాన్సిల్ అవుతుంది, ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోయినా సీట్ క్యాన్సిల్ అవుతుంది. అండ్ దాంతోపాటుగా ఆన్లైన్ ఫీ పేమెంట్ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అయిపోయిన తర్వాత ఫిజికల్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. కాలేజ్కి వెళ్ళి ఫేజ్ 1లో సీట్ వస్తే ఫేజ్ 1 కాలేజ్లో, ఫైనల్ ఫేజ్లో సీట్ వస్తే ఫైనల్ ఫేజ్ కాలేజ్లో, ఓకేనా. సో ఫేజ్ 1లో సీట్ వచ్చి ఫైనల్ ఫేజ్లో సీట్ వస్తే ఫైనల్ ఫేజ్ సీట్ ఏదైతే కాలేజ్ వస్తుందో ఆ కాలేజ్ లోపల మనం ఫిజికల్ రిపోర్టింగ్ చేయాలి, లేకపోతే మన సీట్ అనేది క్యాన్సిల్ అయిపోతా అన్నట్టు, ఓకేనా. ఫిజికల్ రిపోర్టింగ్ అనేది మ్యాండేటరీ ఉంటుంది. సో ఫిజికల్ రిపోర్టింగ్ చేయడానికి మనకు 25 ఆగస్ట్ 2026 దాకా టైం అయితే ఉంది. అండ్ 24 ఆగస్ట్ 2026 దాకానేమో ఆన్లైన్ లోపల ఫీ పేమెంట్, ఆన్లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడానికి టైం అయితే ఉందన్నట్టు. ఒకసారి మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ ఎట్లా చేయాలి ఆన్లైన్ లోపల అని చెప్పి మనం ప్రీవియస్గా డీటెయిల్ వీడియో చేసుకున్నాం, ఆ వీడియో ఒకసారి చెక్ చేయరి. ఆన్లైన్ ఫీ పేమెంట్ అండ్ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ ప్రాసెస్ అని చెప్పి ఉంటుంది. అండ్ ఆఫ్టర్ దట్ ఏంటంటే ఆఫ్లైన్ లోపల ఫిజికల్ రిపోర్టింగ్ ఎట్లా చేయాలి, ఫిజికల్ రిపోర్టింగ్కి డాక్యుమెంట్స్ ఏంటి, ఆ ఫిజికల్ రిపోర్టింగ్ అంటే ఏంటి అని చెప్పి ఆ వీడియోస్ కూడా వేసుకున్నాం, ఆ వీడియోస్ ఒకసారి చెక్ చేయాలి. అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడింగ్ విషయానికి వస్తే ఇది అఫీషియల్ వెబ్సైట్. అఫీషియల్ వెబ్సైట్కి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది అన్నట్టు, ఓకేనా. క్యాండిడేట్ లాగిన్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ క్యాండిడేట్ లాగిన్ మీద మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు, ఓకేనా. క్లిక్ చేయడంతో మనకు వెబ్సైట్ అనేది ఇట్లా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం ఏం చేయాల్సి ఉంటుంది అంటే మనం తెలంగాణ ఐసెట్కి సంబంధించిన లాగిన్ ఐడి ఇవ్వాలి, తెలంగాణ ఐసెట్కి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ ఇవ్వాలి, తెలంగాణ ఐసెట్కి సంబంధించిన పాస్వర్డ్ ఇవ్వాలి, తెలంగాణ ఐసెట్కి సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి. తెలంగాణ ఐసెట్కి సంబంధించి మన డీటెయిల్స్ అన్ని ఇచ్చిన తర్వాత కింద క్యాప్చా కోడ్ ఉంటుంది, ఓకేనా. ఈ క్యాప్చా కోడ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది అన్నట్టు. ఇచ్చిన తర్వాత సైన్ ఇన్ మీద క్లిక్ చేయాలి. కొన్నిసార్లు ఏంటంటే సైన్ ఇన్ కాదు, కొంచెం వెయిట్ చేసి రిఫ్రెష్ చేసి చెక్ చేయరి, సైన్ ఇన్ అవుతుంది, ఓకేనా. సైన్ ఇన్ అయిన తర్వాత మనకు పోర్టల్ అనేది ఇట్లా చూపెడుతుంది. ఇక్కడ మనం ఏం చేయాల్సి ఉంటుంది కదా అంటే ఫస్ట్ మీరు అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే యాంటీ డ్రగ్ అఫిడవిట్ డిక్లరేషన్ ఇవ్వమంటుంది. యాంటీ డ్రగ్ అఫిడవిట్ డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత మనం మన అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నట్టు, ఓకేనా. అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు మాత్రమే మనకి ఎక్కడ సీట్ వచ్చిందని చెప్పి తెలుస్తుంది. ఫస్ట్ యాంటీ డ్రగ్ అఫిడవిట్ని డౌన్లోడ్ చేద్దాం. యాంటీ డ్రగ్ అఫిడవిట్ అని చెప్పి క్లిక్ చేయరు. క్లిక్ చేయడం ద్వారా కొన్నిసార్లు ఎర్రర్ వస్తుంది, వెయిట్ చేసి మళ్ళీ ట్రై చేయండి. యాంటీ డ్రగ్ అఫిడవిట్ అనేది మనకి ఇట్లా ఓపెన్ అవుతుంది. సో యాంటీ డ్రగ్ అఫిడవిట్ ఓపెన్ అయిన తర్వాత మనం ఏం చేయాల్సి ఉంటుంది కదా అంటే కింద డిక్లరేషన్ ఉంటుంది అన్నట్టు మనకి, ఓకేనా. సో ఏంది కదా అంటే అఫర్మేషన్ దగ్గర మనకి కింద డిక్లరేషన్ ఉంటుంది, ఇక్కడ ఒక చెక్ బాక్స్ ఉంటుంది. ఈ చెక్ బాక్స్ మీద టిక్ పెట్టి ఐ కన్ఫామ్ కొట్టాలి,
ఓకేనా. కన్ఫర్మ్ కొడితే మనకేందంటే యాంటీ డ్రగ్ అఫిడవిట్‌కి సంబంధించిన డిక్లరేషన్ అనేది సబ్మిట్ అయితది. ఓకేనా. సబ్మిట్ అయిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాల్సి ఉంటది కదా అంటే అలాట్‌మెంట్ ఆర్డర్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి. అలాట్‌మెంట్ ఆర్డర్ మీద క్లిక్ చేయడంతోటే మనకు అలాట్‌మెంట్ ఆర్డర్ చూపెట్టడం అయితే జరుగుతదన్నట్టు. ఫస్ట్ డిక్లరేషన్ ఇయ్యాలె. డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ అలాట్‌మెంట్ ఆర్డర్ మీద క్లిక్ చేస్తే అలాట్‌మెంట్ ఆర్డర్ అనేది జనరేట్ అయితది. ఈ అలాట్‌మెంట్ ఆర్డర్ లోపల మనకుంటది. ఏ కాలేజ్‌లో సీట్ వచ్చింది. ఓకేనా. ఏ బ్రాంచ్ లోపల సీట్ వచ్చిందని చెప్పి మనకు క్లియర్‌గా ఇన్ఫర్మేషన్ ఉంటది. ఫేజ్ 1లో వచ్చిన కాలేజ్ అండ్ ఫైనల్ ఫేజ్‌లో వచ్చిన కాలేజ్ సేమే ఉందా? ఫేజ్ 1 లోపల వచ్చిన బ్రాంచ్, ఫైనల్ ఫేజ్ లోపల వచ్చిన బ్రాంచ్ సేమే ఉందా అని చెప్పి చెక్ చేసుకోరి. ఒకవేళ ఫేజ్ 1 కాలేజ్‌ది వేరే, ఫైనల్ ఫేజ్‌ది వేరే అంటే మాత్రం డెఫినిట్‌గా ఆన్‌లైన్ ఫీ పేమెంట్‌ని కంప్లీట్ చేసుకోండి. లేకపోతే మీ సీట్ అనేది క్యాన్సిల్ అయిపోతది. ఆన్‌లైన్ ఫీ పేమెంట్ తర్వాత ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయండి. లేకపోతే మీ సీట్ అనేది క్యాన్సిల్ అయిపోతదన్నట్టు. ఆన్‌లైన్ ఫీ పేమెంట్, ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఈస్ మ్యాండేటరీ బిఫోర్ 24th ఆగస్ట్ 2026. ఓకేనా. అండ్ ఆన్‌లైన్ ఫీ పేమెంట్, ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీరు ఏం చేయాల్సి ఉంటది అంటే ఫిజికల్ రిపోర్టింగ్ చేయాలి బిఫోర్ 25th ఆగస్ట్ 2026. ఓకేనా. సో, ఆన్‌లైన్ ఫీ పేమెంట్ ఎట్లా చేయాలి, సెల్ఫ్ రిపోర్టింగ్ ఎట్లా చేయాలని చెప్పి డీటెయిల్ వీడియోస్ మనం ప్రీవియస్‌గా చేసుకున్నాం. ఆ వీడియోస్ ఒకసారి చెక్ చేయరి. ఈ వీడియో అయిపోయిన వెంటనే వస్తది. అండ్ మీరు మన ఛానల్ కొత్తగా వస్తే డెఫినిట్‌గా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయరి. ఏ అప్డేట్ ఉన్నా కూడా మనం మన ఛానల్ లోపల డీటెయిల్‌గానైతే మాట్లాడుకుంటాం. ఓకేనా. చాలామంది చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. సో, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ డెఫినెట్లీ share with your friends. So do follow us for more content and thank you so much for your support. Signing off.